నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషాయిలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ డిష్ చేస్తున్నాను, లెమన్ గార్లిక్ చికెన్. మనం ఎన్నో రకాల డిష్షులు మన భారతదేశపు డిష్షులు చేసుకుంటాం, దేశ విదేశాల వంటలు కూడా మనం అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటాం. సో మరి ఈరోజు మనకి ఈ ఫ్రెంచ్ కుకింగ్లో ఎక్కువగా చాలా మైల్డ్ సాసెస్తో చేసుకునే దాన్ని అదే మన తెలుగింట్లో చేసుకోవాలి అంటే ఎలా చేసుకుంటామో ఈ డిష్ అదే విధంగా చూపిస్తున్నాను. సో మన తెలుగు వాళ్ళు కూడా దీన్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. చికెన్ని మనం కేవలం బ్రెస్ట్ మీట్ వాడి మనం చేస్తాం. సో దాన్ని చాలా టెండర్గా సాఫ్ట్గా రావాలంటే కొంచెం టెక్నిక్ వాడాలి. నేను చికెన్ బ్రెస్ట్ మీట్ ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఈ సన్నగా కట్ చేసుకున్న ముక్కలు మనం నూనెలో ఫ్రై చేసుకుంటే గట్టిగా వస్తాయి. ఎందుకు వస్తాయి? దాన్ని బ్రైన్ చేయకపోతే. మనం చికెన్ ఇలా బ్రెస్ట్ మీట్ వాడినప్పుడు కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెట్టేసుకోవాలి. నేను చికెన్ మార్కెట్లో నుంచి తీసుకొచ్చినప్పుడు ఆ ముక్కలన్నీ కొంచెం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసుకుంటాను. ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవడం వల్ల చికెన్ సాఫ్ట్గా అవుతుంది. ఒక 3 గంటలు నానబెట్టుకుంటే బెస్ట్. లేదనుకుంటే సాయంత్రం తెచ్చుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. పొద్దున తీసి మీరు కట్ చేసి మీకు నచ్చినట్టు వాడుకోవచ్చు. ముఖ్యంగా ఫ్రైడ్ ఐటమ్స్లో అది కూడా బ్రెస్ట్ మీట్ మనకి గట్టిగా అవ్వకూడదంటే అలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ దానికి మనం మ్యారినేట్ చేద్దాం. మనం కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్, మనము ఫ్లేవరింగ్ సాల్ట్ లైట్గా వేసుకున్నాం అనుకోండి, మనకి ఆ చికెన్కి చాలా టేస్ట్ వస్తుంది. ఇది వేయకపోయినా చేసుకోవచ్చు, కానీ ఇది వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందని చేస్తున్నాను. ఇందులో చిటికెడు గరం మసాలా, ఎక్కువ వేయకండి, చాలా లైట్గా. అలాగే కొంచెం మిరియాల పొడి. ఈ లెమన్ అనేసరికి మనకి రంగు కూడా చక్కగా ఆ నిమ్మకాయ రంగు రావాలి, ఎల్లోగా చక్కగా ఉంటుంది చూడండి. ఆ రంగు కొంచెం బంగారు రంగు రావడం కోసం దీంట్లో కొంచెం పసుపు. సో దీంట్లో కొంచెం ఉప్పు వేయండి. ఆల్రెడీ నేను ఉప్పు నీళ్ళలో నానబెట్టాను కాబట్టి కొంచెమే వేసుకున్నా. తర్వాత ఎట్లాగో ఫ్రై చేసి మళ్ళీ మనం దాన్ని టాస్ చేస్తాం. అప్పుడు మనకి ఆ మంచి టేస్ట్ అంతా బాగా వచ్చేస్తుంది. చికెన్ అయింది. ఇందులో కొంచెం అంత కార్న్ఫ్లవర్, అలాగే కొంచెం అంత మైదా, ఇవన్నీ వేసి మనం కలిపేటప్పుడు అంత గట్టిగా అవుతుంది. అందుకని చెప్పేసి దీంట్లో కొంచెం నూనె వేయండి. ఒక సగం చెంచాడు నూనె ఇలా వేసి ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని కలుపుకోండి. అయినా ఇప్పుడు చూస్తే మీకు ఈ ముక్కలన్నీ దగ్గరికి ఇట్లా పట్టేసినట్టు అవుతుంది, ఇలా అవుతుంది. సో దీంట్లో మనం 2 చెంచాల నీళ్లు కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ముక్కలు మనకి సాఫ్ట్గా చక్కగా ఫ్రై చేయడానికి అవుతుంది. దీంట్లో ఇవన్నీ సరిగ్గా ఉండడం కోసం ఒక గుడ్డులోని తెల్ల సొన కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. చూడండి, జాగ్రత్తగా గుడ్డులోని కొంచెం తెల్ల సొన, చూడండి ఇలా తెల్ల సొన వేసేసి దీన్ని ఇందులో కలిపేసుకోండి. అంతే, ఈ మిశ్రమం రెడీ అయింది. మన ఈ లెమన్ చికెన్కి ఇది ఫస్ట్ ఇట్లా చికెన్ తయారు చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కల్ని మనం ఫ్రై చేసుకుందాం వేడి నూనెలో. మనకి ఈ ముక్కలు చాలా లైట్గా జ్యూసీగా తయారవుతాయి. తర్వాత దీన్ని ఒక మిశ్రమం తయారు చేసి వేసుకుందాం. ఇది స్నాక్ లాగా తినడానికి చాలా బాగుంటుంది. మనం ఈవినింగ్ పూట లేకపోతే డ్రింక్స్ తోటి దేనితోటైనా ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే దీన్ని ఫ్రై చేసి తర్వాత దీన్ని మళ్ళీ మన తెలుగు వాళ్ళకి నచ్చేలా కరివేపాకు, ఉల్లిపాయ, వెల్లుల్లి అన్నీ వేసి టాస్ చేసుకొని లెమన్ గార్లిక్ చికెన్ అన్నాను కదా, అది ఎలా అవుతుందో చూద్దాం. నూనె వేడెక్కిందా లేదా చూసుకోండి. తర్వాత మిశ్రమంలో కూడా నూనె వేసాం కాబట్టి ఒక్కొక్క చికెన్ పీసు ఈజీగా వేయగలుగుతాం. ఇలా ఒక్కొక్క పీసు సపరేట్గా పడేలా వేసుకోవాలి. అదే కనుక ఇలా కుప్పలా వేశారనుకోండి అస్సలు బాగోదు. స్లోగా ఇలా ఒక్కొక్క ముక్క పడేలా వేసుకోండి. ఈ చికెన్ ముక్కలు మనకి ఇలా అయిన తర్వాత దాన్ని స్లోగా ఎక్కడన్నా అంటుకుంటే ఇలా పైనుంచి ఈ గరిటెతో కొడితే అన్ని ముక్కలు సపరేట్ అయిపోతాయి. మనకి సాఫ్ట్గా టెండర్గా కుక్ చేసుకోండి.
కలర్ కూడా మంచి బంగారు రంగు ఎల్లో కలర్లో ఎంత బాగున్నాయి చూడండి. దీన్ని ఉల్లిపాయ వెల్లుల్లి మిశ్రమంలో దీన్ని చక్కగా టాస్ చేసుకుంటాం. పర్ఫెక్ట్. చూడండి అన్ని మసాలాలు చక్కగా మనం వేసిన మిరియాలు అన్నీ పర్ఫెక్ట్గా పట్టి రెడీగా ఉంది. చికెన్ ముక్కలు ఫ్రై అయిపోయాయి. చూడండి ఇలా పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీన్ని మనం మళ్ళీ ఇలా ఫ్రై అయిపోయినది తీసి పక్కన పెట్టి దీనికి కొంచెం మంచి వెల్లుల్లి అల్లం ఉల్లిపాయల దాంట్లో టాస్ చేసి తింటే అదిరిపోతుంది. కొంచెం నూనె వేసుకోండి. ఇందులో మనం మిగతావన్నీ వేసుకుందాం. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, కొంచెమే అల్లం, చూడండి సన్నగా కట్ చేశాను అల్లం, అలాగే వెల్లుల్లి. దీని పేరే లెమన్ గార్లిక్ సాస్ కాబట్టి కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసాను. ఇందులో పచ్చిమిరపకాయలు, వీటిని వేసి లైట్గా టాస్ చేసుకోండి. ఆహా, ఇవి కొంచెం వేగాలి, సాఫ్ట్ కావాలి. ఎందుకంటే మనం ఫ్రై చేసిన చికెన్ ముక్కలు ఇందులో వేసినప్పుడు అవి సపరేట్ అయిపోవడం కాదు, చికెన్ ముక్కలకి ఇది పట్టుకోవాలి, అంటే కొంచెం సాఫ్ట్గా కుక్ అవ్వాలి. అందుకని చెప్పేసి స్లో మంటలో దీన్ని కుక్ చేసుకోండి. కొంచెం ఉప్పు వేయండి. ఇందులో కరివేపాకు కూడా వీలైతే ఆకు తుంచి దాన్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేయండి. మంచి ఫ్లేవర్ వస్తుంది దీంట్లో. చూడండి ఈ విధంగా ఈ వెల్లుల్లి ఇవన్నీ వేగుతూ ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇంకా కొంచెం సాఫ్ట్ అవ్వాలి, లైట్గా కలర్ వస్తున్నప్పుడు మనం ఇందులో చికెన్ వేసుకుందాం. కానీ దానికంటే ముందు ఇందులో మిరియాల పొడి కొంచెం ఎక్కువ అక్కర్లేదు, ఆల్రెడీ అన్ని చికెన్తో పాటు వేసాను. కొత్తిమీర దీన్ని కూడా వేసి స్లోగా కుక్ చేయండి. ఇది వేగిన తర్వాత అంతా దగ్గరకు వస్తుంది. ఇంకా కొంచెం వేగితే ఇంకా సాఫ్ట్ అవుతుంది. అప్పుడు ఇందులో మనం నిమ్మకాయ జ్యూస్ వేసి ఈ చికెన్ వేసేసుకుందాం. ఆ నిమ్మకాయ సాస్ అయ్యేటప్పుడు దాంట్లో కొంతమంది క్రీమ్ వేసుకుంటారు, కొంతమంది కోకోనట్ మిల్క్ వేసుకుంటారు. మీకు ఎలా కావాలంటే అట్లా వేసుకోండి. మనకి సౌత్ ఇండియన్స్కి మనకి ఆ కొబ్బరి ఫ్లేవర్ చాలా ఇష్టం. సో కొంచెం కొబ్బరి పాలు కూడా మీరు కావాలంటే వేసుకోండి. వెల్లుల్లి ఇవంతా లైట్గా వేగాయి. ఇందులో చికెన్, మన కొబ్బరి పాలు కొంచెం ఇలా కొబ్బరి పాలు చిక్కటి పాలు వేసి దీన్ని టాస్ చేసేసుకోండి. ఆహా, లైట్గా ఇలా కోట్ అవుతున్నప్పుడు మంట తగ్గించండి. ఇప్పుడు ఈ నిమ్మకాయని ఫుల్గా పిండేసేయండి. మన లెమన్ గార్లిక్ చికెన్ పులపులగా ఉంటుంది కొంచెం, కానీ ఆ వేడిలో కుక్ అయ్యేసరికి దానికి మంచి సువాసన వచ్చేస్తుంది. మంట పెంచుకొని తర్వాత దీన్ని మెరిసేదాకా, ఎందుకంటే అందులో ఉన్న ఆ కొబ్బరి పాలు కూడా చక్కగా ఎవాపరేట్ అయిపోవాలి. దీన్ని ఇలా టాస్ చేసుకొని ఇప్పుడు ఆ గార్లిక్ లెమన్ చికెన్, అది కూడా కొంచెం కోకోనట్ ఫ్లేవర్ ఇన్ఫ్యూజ్ చేసాం, రెడీ. దీన్ని వడ్డించేసుకొని మంచి స్నాక్ లాగా తినొచ్చు. చూడండి ఇవన్నీ దీనికి పట్టుకొని పర్ఫెక్ట్గా ఉంది. చూడండి సాస్తో పాటు దీన్ని ఒక మంచి స్నాక్ లాగా వడ్డించేసుకుందాం. మనం ఉల్లిపాయలు అన్నీ వేసాం, అన్నీ కూడా చాలా ఈజీగా, క్విక్ అండ్ ఈజీ, మసాలాలు ఎక్కువ లేకుండా చాలా సింపుల్గా. మిరియాలు కరివేపాకు మన ఆ నిమ్మకాయ ఫ్లేవర్ చికెన్ని చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. ఆ గార్లిక్ వేగి చక్కగా దీన్ని ముద్దాడేసి పట్టేసుకుంది. ఇంకేంటి తినేయడమే. ఫ్రెండ్స్, ఎప్పుడు చెప్తుంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటలో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. ఏది చేసుకున్నా తింటే అదిరిపోయేలా ఉండాలి. చికెను సాఫ్ట్గా, అద్భుతంగా, అమోఘంగా రెడీ అయిపోయింది. తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. చేసుకోండి, తినండి, వేడివేడిగా ఎంజాయ్ చేయండి. లెమన్ గార్లిక్ చికెన్ పెప్పర్ ఫ్రై. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్లేట్లో మనం సన్నగా కట్ చేసుకున్న చికెన్ బ్రెస్ట్ మీట్ తీసుకొని దాంట్లో ఫ్లేవరింగ్ సాల్ట్, చిటికెడు గరం మసాలా, మిరియాల పొడి, పసుపు, ఉప్పు, కార్న్ఫ్లవర్, మైదా వేసిన తర్వాత దాంట్లో కొంచెం నూనె కూడా వేసి ఈ ముక్కలన్నింటినీ కొంచెం తెల్ల సొన, కోడిగుడ్డు సొనతోటి
కలిపి దీన్ని పక్కన పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత అందులో వేసి మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్గా టెండర్గా అయ్యేంత వరకు కుక్ చేసి వీటిని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం నూనె వేసి దాంట్లో ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లిపాయ, అలాగే మిరపకాయ కొంచెం వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, కరివేపాకు, కొంచెం మిరియాల పొడి, కొత్తిమీర, అలాగే మనం ఫ్రై చేసుకున్న చికెన్ కూడా వేసి దీంట్లో కొంచెం కొబ్బరి పాలు, నిమ్మకాయ రసం కూడా వేసి టాస్ చేసుకొని వేడిగా వడ్డించుకోండి. చాలా చాలా బాగుంటుంది. చూసేసారు కదా మరి ఈ రోజు పండగ స్పెషల్. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.